హాయ్ అండి. ఆఫ్టర్నూన్ మనం రైస్ చేసుకున్నప్పుడు మిగిలిపోతుంది కదండి ఒక్కొక్కసారి. అలా మిగిలిన రైస్ అయితే ఇలా చేసి చూసుకోండి, ఒకసారి చాలా బాగుంటుంది. రైస్లో మనం నిల్వ పెట్టుకుంటాం కదండి చింతకాయ తొక్కు, అది 1 స్పూన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకోండి. ఈ రైస్ చాలా బాగుంటుందండి. మీకు తెలుసుంటే ఏం లేదు, తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాయనమ్మ అయితే చేసేదండి. మేమందరం ఎంతో ఇష్టంగా తినేసేవాళ్ళం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పోపుల దినుసులు చిటపట అన్నాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా అవి కొద్దిగా వేగిపోయినాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా కూడా చేసుకుంటారా అనుకోమాకండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నీ వేగిపోయినాక ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇడ్లీ కారపొడి చేసుకుంటాం కదండి మనం ఇంట్లో, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి, బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. మీకు తెలుసుంటే ఏం లేదు, తెలియకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇడ్లీ కారపొడి కూడా వేసి 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మా నాన్నమ్మ లేకపోయినా కూడా ఈ రైస్ చేసే వరకు మా నాన్నమ్మ అయితే ఈరోజు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. బాయ్.